సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని పాలాభిషేకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో కుల వృత్తులదారులకు పనిముట్లు, సబ్సిడీ రుణాలు అందించామని, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బీసీలు వెనుకబడ్డారన్నారు. బీసీలకు, నాయి బ్రాహ్మణులకు, కుల వృత్తుల వారికి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గతంలో సెలూన్లకు ఉన్న 150 యూనిట్ల ఉచిత కరెంట్ను కూటమి ప్రభుత్వం వచ్చాక 200 యూనిట్లు చేయడం పట్ల నాయి బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చేనేత కుటుంబాల్లో మగ్గాలు ఉన్నవారికి 500, లేని వారికి 200, అలాగే నాయి బ్రాహ్మణులకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. వెనుకబడిన కులాల ఆత్మస్థైర్యం పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు. అవకాశం కల్పించి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణుల పక్షపాతి బోండవ మన నాయకత్వం, నాయి బ్రాహ్మణుల పక్షపాతి బోండవ మన నాయకత్వం. 200 యూనిట్ కరెంటు ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నాయి బ్రాహ్మణుల ఐక్యత, నాయి బ్రాహ్మణుల ఐక్యత, నాయి బ్రాహ్మణుల ఐక్యత. ఓకే 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 వేరే వాళ్ళకి ఇచ్చేయండి. సగంగా అటెండ్ 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 పోయింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా బీసీలకి, చేతి వృత్తులు చేసుకునే కులాలకి మంచి రోజులు వచ్చినాయి. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం పెట్టి అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే కుమ్మరి, కమ్మరి, మేదర, అలాగే నాయి బ్రాహ్మణులు, అలాగే రజక, ఈ సామాజిక వర్గాలన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అండగా ఉండేవాళ్ళం. వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవాళ్ళం, అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చేవాళ్ళం, ప్రభుత్వం నుంచి వాళ్ళకి సబ్సిడీ కూడా ఇచ్చేవాళ్ళం. వాళ్ళు పెట్టుకునే కరెంటు షాపులకి కరెంటు ఉచితంగా యూనిట్లు అన్నీ ఇచ్చేవాళ్ళం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బీసీ కులాలు వెనకబడిపోయినాయి. మళ్ళా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని రకాలుగా కూడా వాళ్ళ అభ్యున్నతికి, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళ పిల్లల విద్యాపరంగా, సామాజిక పరంగా అన్నీ కూడా అభివృద్ధికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు చేనేత కుటుంబాలకి మగ్గాలు ఉన్న వాళ్ళకి 500, అలాగే మిగిలినటువంటి వాళ్ళకి 200, అలాగే రజకులకి, అలాగే వాళ్ళ నాయి బ్రాహ్మణులకి ఏదైతే షాపులు ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఉండటం వల్ల మరి వాళ్ళలో మళ్ళా తిరిగి ఈ ప్రభుత్వం వెనుకబడిన కులాల కోసం పనిచేస్తుంది. కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, చేతు వృత్తులు చేసుకునే వాళ్ళకి మేలుగా అండగా ఉంటుందని ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం వస్తుంది. దాంతో ఇవాళ ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణులు సంఘాల ఆధ్వర్యంలో మన నాయి బ్రాహ్మణుల రాష్ట్ర డైరెక్టర్ సురవరపు నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ ముఖ్యమంత్రికి పాలాభిషేకం కార్యక్రమం పెట్టారు. దీన్ని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేతనైనంత వరకు అన్ని రకాలుగా కూడా వెనుకబడినటువంటి తరగతులకు అండగా ఉంటాం, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందే వరకు ఈ ప్రభుత్వం